హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలా ఇంపార్టెంట్ సమాచారము మీకు తెలియజేయడానికి ఈ సమయంలో వీడియో చేస్తూ మీకు అందిస్తున్నానండి. ఈరోజు రాత్రి 8:30కి కిబో సంస్థ యొక్క అధినేత కిలపర్తి గారు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారండి. సుమారు 500 మంది కెపాసిటీతో జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు 2వ తారీఖు రాత్రి 8:30కి 500 మంది కెపాసిటీతో జూమ్ కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జూమ్కి అటెండ్ అవ్వండి. ఎందుకు అంటే ఇందులో ముఖ్యంగా మూడు అంశాలని కవర్ చేయబోతున్నారు. అందులో మెయిన్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి కిబోకి సంబంధించింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మళ్ళీ మెర్జ్ అకౌంట్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వబోతున్నారు. ఆ పర్మిషన్ ఎలా ఇస్తారు, అందులో మనము అవలంబించాల్సిన విధి విధానాలు ఏంటి, అందుకు మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, మనకేముండాలి, మన మెర్జ్ అకౌంట్స్ చేసుకోవాలంటే మనకేముండాలి అనే అంశాన్ని ఈరోజు మీటింగ్లో చెప్పబోతున్నారండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ అకౌంట్ ఆప్షన్. ఎవరికైతే సంస్థలో ముందు ప్రయాణం చేయటం ఇష్టం లేదో, ఈ ఎంటైర్ సబ్జెక్ట్ని ఫాలో అవ్వటం ఇష్టం లేదో, వాళ్ళు ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ని వినియోగించుకొని అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టేయచ్చు. ఎవరో ఒకళ్ళు మీ అకౌంట్ కొనుక్కుంటారు. సో దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఈరోజు ఆ మీటింగ్లో ప్రస్తావించడం జరిగిద్ది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అండ్ అలాగే ఇంకా మూడో అంశం వచ్చేసి మూడో టాపిక్ వచ్చేసి ఈ క్యూలైఫ్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. క్యూలైఫ్లో బీసీటీ కాయిన్స్ ఎలా కంప్లీట్ చేస్తారు, అందరి దగ్గర ఉన్న బీసీటీ కాయిన్స్ ఎలా కంప్లీట్ చేస్తారు ఏంటనేది కూడా చెప్తారు. దాంతోపాటు ఇక్కడ చూడండి, మీ అందరికీ తెలుసు, మనకి కిబోలో ఒక సాధారణ సేవింగ్ అకౌంట్ ఉన్న వ్యక్తికి రెండు డీ కాయిన్స్ వచ్చి ఉంటాయి. ఒకటేమో అకౌంట్ ఉన్నందుకు, ఇంకోటేమో 12 రూపీస్ కూపన్ అప్డేట్ చేసినందుకు. ఓకేనా? ఆ డీ కాయిన్స్ ప్లస్ ఎవరైతే క్యూలైఫ్లో వర్క్ చేసుకుంటున్నారో వారి టీమ్స్లో ఐడీస్ క్రియేట్ చేసి దాన్ని యాక్టివేట్ చేసి ఎవరైతే క్యూలైఫ్లో వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళకి బ్యాక్ ఎండ్లో డీ కాయినింగ్ మైనింగ్ జరుగుతుంది. ఈ డీ కాయిన్ ఎక్స్చేంజ్లోకి ఎలా వెళ్తుంది, ఏంటి, ఏ ఎక్స్చేంజ్ మనం ఇవ్వబోతున్నాము అనే అంశాల మీద కూడా ఆయన ఈరోజు డిస్కస్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఐఎస్డిటి. ఈ ఐఎస్డిటి అనేది చాలామందికి ఒక అర్థం కాని అంశం ఒకటి ఉంది. జనరల్గా మనకి క్రిప్టోలో యూఎస్డిటి ఉంటుంది. చాలా రకాల ఎక్స్చేంజెస్లో మనము యూఎస్డిటి ఉపయోగించి ఆ పర్టికులర్ కాయిన్స్ని మనము పర్చేజ్ చేస్తూ ఉంటాము. ఈవెన్ మన కేబీసీ కాయిన్ని కూడా బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో యూఎస్డిటి ఉపయోగించే మనము పర్చేజ్, బయింగ్, సెల్లింగ్ చేస్తూ ఉన్నాం. అంటే బయింగ్ చేస్తున్నాం, సెల్లింగ్ అవసరం లేదు, బయింగ్ చేస్తున్నాం. అటువంటిది ఇప్పుడు డీ కాయిన్ రేపొద్దున ఆయన డీ కాయిన్ లిస్టింగ్ చేసిన తర్వాత, ఎక్స్చేంజ్లోకి లాంచ్ చేసిన తర్వాత మనం డీ కాయిన్ కొనుక్కోవాలి కదా. చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా. ఆ ట్రేడింగ్కి మనకి ఈ ఐఎస్డిటి అనేది ఉపయోగపడుద్ది అనమాట. ఈ ఐఎస్డిటిని ప్రస్తుతానికి ఫ్రీగానే ఇస్తున్నారు. ప్రస్తుతానికి దీన్ని మనము ఎటువంటి డబ్బులు వెచ్చించి కొనుక్కోవట్లేదు. ప్రస్తుతానికి ఐఎస్డిటి అనేది ఫ్రీగానే వస్తుంది. ఇక్కడ క్యూలైఫ్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేదు క్యూలైఫ్ రెఫరల్ ఎంపీపీలో పనిచేసే వాళ్ళకి కానివ్వండి,
ఈ ఐఎస్డిటి బ్యాక్ ఎండ్లో కౌంట్ అవుతూ ఉంది. ఓకేనా? ఈ ఐఎస్డిటిని కూడా అలాగే భవిష్యత్తులో ఈ ఐఎస్డిటిని కూడా మనం అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అనే విధంగా దీన్ని సిద్ధపరుస్తున్నారు అన్నమాట. అంటే డీ కాయిన్ పర్చేజ్ చేసుకోవడానికి ఈ ఐఎస్డిటి ఉపయోగపడుతుంది. ఓకేనా? మనము డిఫరెంట్ ఎక్స్చేంజెస్లో యూఎస్డిటీతో ఎలాగైతే కాయిన్స్ కొంటామో ఈ ఐఎస్డిటి కూడా ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి ఈరోజు రాత్రి 8:30కి జూమ్ మీటింగ్ జరగబోతుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు 500 కెపాసిటీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యి ఆ ఇంపార్టెంట్ విషయాల్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నాకు అర్థమైనంత వరకు, నేను పాయింట్స్ నోట్ చేసుకున్నంత వరకు నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి ఎక్స్చేంజ్లో మనము డీ కాయిన్ రేపొద్దున ఆయన ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసిన తర్వాత ట్రేడింగ్ చేసే సమయంలో మనకి ఐఎన్ఆర్ ట్రేడింగు, ఐఎస్డిటి ట్రేడింగ్ ఉంటాయి కదా. ఈ ఐఎన్ఆర్ని మనము డిపాజిట్ చేసుకోవడానికి ఐపే అనే ఒక ఆప్షన్ కూడా తీసుకొస్తున్నారంట. ఓకేనా? ఐపే అనే ఒక ఆప్షన్ కూడా తీసుకొస్తున్నారు. సో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మేబీ ఇవ్వచ్చు. అలాగే ఎక్స్చేంజ్కి సంబంధించి క్యూ ఎక్స్చేంజ్. ఓకేనా? ఇది బయట వాళ్ళదా లేదంటే ఈయనే ఓన్గా క్రియేట్ చేస్తున్నారు ఏంటి అనే అంశాలను కూడా ఆయన వాటి గురించి సమాచారం చెప్పడం జరిగింది. సో కాబట్టి వీలున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అటెండ్ అవ్వండి, విషయాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు మీ ప్రయాణం ఎలా కొనసాగించాలి, ఆగిపోవాలా, కొనసాగించాలా అనేది మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.